సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు. ఇటీవల రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా ఆయన సమర్పించడం జరిగింది. అది హ్యూజ్ సక్సెస్ అయింది. మరి ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, సూపర్ హిట్. అసలు ఎక్స్పెక్ట్ చేశారా? ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత హిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఒక మంచి సినిమా అవుతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేసినాము. కానీ ఈ లెవెల్లో ప్రేక్షకులు ఆదరిస్తారని అయితే ఊహించలేదు. ఓకే, మీరు ప్రెజెంట్ చేసిన ఫస్ట్ మూవీ కదండి? అంటే అంతకు ముందు కూడా మీరు సినిమాలు చేశారు, కానీ సినిమాలు ఏం చేయలేదు. అంటే సినిమా ఇండస్ట్రీతో పరిచయాలు అంతే. అంటే ప్రత్యక్షంగా దీంట్లో ప్రజెన్స్ అని దీంతో స్టార్ట్ అయింది. ఓకే, సో మీరు కూడా ఇప్పుడు ఒక వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్. ఇటీవల ఐబొమ్మ రవి గురించి మనందరికీ తెలిసిందే కదా. ఆయన ఇప్పుడు ప్రజల్లో మాత్రం ఎవరెవరైతే పైరసీ సినిమాలు చూసారో వాళ్ళకు మాత్రం ఆయన ఒక హీరో లాగా కనిపిస్తూ ఉన్నారు. బట్ మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఆబ్వియస్లీ మీరు ఇది యాక్సెప్ట్ చేయరు. ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో మీరు ఆ విధంగా ఫీల్ అవ్వరు. బట్ ఈ ఇష్యూలో అంటే ఇంత హీరోగా ఆయన మారిపోయాడు, ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నాము మనము ఒప్పుకోమనేది కాదు, కానీ ఇప్పుడు మనకు అందరికి అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే, అందరికి చాలా స్పష్టంగా చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి ఐబొమ్మ రవికి మద్దతు ఉందనేది మనకు రకరకాల ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, ఐబొమ్మ రవిని హీరో కింద చూడటం కావచ్చు, లేకపోతే XYZ కావచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే, సరే సినిమా రేట్లు పెరుగుతున్నాయి, లేకపోతే సినిమా టికెట్ల రేట్లు పెరుగుతున్నాయి, సామాన్య ప్రజలు చూడలేకపోతున్నారు అనేది ఏదైతే ఈ ఐబొమ్మ రవిని సపోర్ట్ చేసేటంతా వాదించే వాదన. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే ఏంటంటే, ఇప్పుడు టెక్నికల్గా చూసుకుంటే ఐబొమ్మ రవి చేసింది అనేది 100% తప్పు. ఎందుకంటే మన దేశం ఉంది, దేశానికి కొన్ని చట్టాలు ఉన్నాయి, వాటిని పాటించాల్సిన బాధ్యత దేశంలో ఉన్న పౌరులందరికీ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీకు సినిమా టికెట్ రేట్లు పెరిగినాయి, మీరు సినిమా చూడలేకపోతున్నారు అనుకున్నప్పుడు మీరు ఒక మంచి పని ద్వారా మీరు సినిమాలు చూడటం మానేసేయండి. ఒక 2 సినిమాలకో 3 సినిమాలకో మీరు సినిమాలు చూడటం మానేస్తే తీసేవాళ్ళు ఆలోచించుకుంటారు కదా. కరెక్ట్, సింపుల్ లాజిక్ కదా. మీరు స్వచ్ఛందంగా ఒక 2 సినిమాలో 3 సినిమాలో చూడటం ఆపేస్తే తీసేవాళ్ళు ఆలోచించుకుంటారే మా సినిమాలకు రావటం లేరు, టికెట్ల రేటు పెరగడం ద్వారా రావటం లేరు, లేకపోతే ఇంకో ద్వారా రావటం లేదు, ఇంకో ద్వారా రావటం లేదని చెప్పేసి వాళ్ళు రియలైజ్ అవుతారు. దాని బదులు మీరందరూ ఏం చేస్తున్నారు, ఒక ఇల్లీగల్ యాక్టివిటీని ప్రోత్సహిస్తున్నారు. మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే, దొంగతనాలు చేయాలా, దోపిడీలు చేయాలనేది మెసేజ్ ఇస్తున్నారు మీరు. అంతే కదా. అంటే దొంగతనంగా సినిమాలను డౌన్లోడ్ చేసుకొని మీరు పైరసీ వీడియోలు చూడాలా అనేది మీ హక్కు కింద ఫీల్ అయిపోయి మీరు దాన్ని ప్రజలలో ప్రోత్సహిస్తున్నారు. అంటే వీళ్ళు మమ్మల్ని దోచుకుంటున్నారు సినిమా టికెట్స్ త్రూ, మేము వాళ్ళ సినిమాలు. అదే దోచుకోవడం అనే పదానికి ఒక అర్థం ఉంటుంది మేడం. దోచుకోవడం అంటే ఏంది, మీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో జేబుల నుంచి పైసలు గుంజుకుంటే దోచుకోవడం అంటారు. వాలంటరీగా చూడటం చూడకపోవడం అనేది నీ ఇష్టం అంటున్నా నేను. నిన్ను బలవంతంగా అయితే ఎవరైతే నేను వచ్చి సినిమా చూడమని చెప్పరు కదా. నీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక వ్యాపకం ఉంటుంది. సినిమా అనేది అందరికి అవసరం. ఎందుకు అంటే మనిషికి ఉల్లాసాన్ని ఇచ్చేది, ఆనందాన్ని ఇచ్చేది, మనకు జర స్ట్రెస్ ఫ్రీ చేసేది. ఒక పాట వినడం ద్వారానో ఒక సంఘటన చూడటం ద్వారానో మనం ఉత్తేజపడతాం. కాబట్టి సినిమా అనేది నేను అవసరమని నేను ఒప్పుకుంటా. కానీ ఇప్పుడు సినిమా అవసరం అని చెప్పేసి ఇప్పుడు మీకు ఉల్లిగడ్డ ధరలు పెరిగినాయి అనుకుందాం, ఏం చేస్తారు అప్పుడు? ఉల్లిగడ్డ వాడకం తగ్గించుకుంటాం, అంతే కదా. అంతే, లేదనుకో గవర్నమెంట్ మీద ఏం చేస్తారు, ప్రెజర్ చేస్తారు, అంతే కదా. అవును, మరి దొంగతనాలు ఎందుకు చేయరు దానికి? అవును, చేయరు. కరెక్ట్. అంటే నేను ఏమంటా, మనము ప్రజలకి మనం పోరాడే విధానాన్ని ఒక మంచి వేలో నేర్పాలి అంటే నేను. మీరు ఈ దొంగ సైట్ల నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసి ఫ్రీగా చూసేసిన అనే ఆనందం పొందే బదులు మీరు ఒక 6 నెలలు సినిమాలు బ్యాన్ చేసేయండి. ఏమైతే మీ జీవితంలో పోరాటం ఒక 6 నెలలు సినిమాలు బంద్ చేయడం ద్వారా పోరాటం చేయలేరా? ఇప్పటివరకు ఎవరికి థాట్ రాలేదేమో నాకు తెలిసి. థాట్ ఏముంటుంది దాంట్లో? నిన్న బాధ ఏం తెలుసా? ఇప్పుడు ఐబొమ్మ రవి గురించో, లేకపోతే సినిమా ఇండస్ట్రీ గురించో, లేకపోతే ప్రొడ్యూసర్ల గురించో, లేకపోతే వీటి గురించి నా బాధ కాదు.
ప్రజలకు దొంగతనంగా డౌన్లోడ్ చేసుకొని సినిమాలు చూడండి అనే ఒక నెగిటివిటీని మన మనసులలో రుద్దుతున్నారు కదా, అది సమాజం మీద. ఇవాళ ఇంత చిన్న దొంగతనం చేసినాడు, రేపు ఇంకో దొంగతనం చేయడానికి గ్యారంటీ ఏంది? ప్రజలకు మనం మంచి నేర్పించాల్సింది పోయి ఈ దొంగతనాలు ఎందుకు నేర్పిస్తున్నాం అనేది పాయింట్. నా బాధ అది. దీని మీద కూడా ఒక సినిమా తీయండి అయితే. నా బాధ అది. మనం నేర్పాలి కదా, మనం సమాజంలో ఉన్నాం కదా. మనం మా పిల్లలకి, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు అనుకుందాం, మన పిల్లలకి మనం ఏం నేర్పాలా? దొంగతనంగా సినిమాలు డౌన్లోడ్ చేసుకొని చూసి వికృతానందం పొందామని నేర్పాలా? లేకపోతే అరే నీ సినిమా టికెట్ ధర ఎక్కువ ఉంది రాబోయే, నువ్వు సినిమా చూడకు, సినిమా మీద పోరాటం చేయని నేర్పాలా? పోరాటాన్ని నేర్పాలా, దొంగతనాన్ని నేర్పాలా? నేను పోరాటం నేర్పాలి. మరి ఇప్పుడు ఉన్న ప్రజలంతా మరి దొంగతనానికి ఎందుకు ఓట్లు వేస్తున్నారు? అరే సినిమా అనేది అవసరమే, కానీ అది చచ్చిపోయేంత అవసరమేం కాదు అది. కరెక్ట్. ఓకే. సో రకరకాలు ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్ పెద్దగా అయిపోతుంది, కానీ ఏమంటాం దానికి? సినిమా ఒక్కటే ప్రజల్ని హాని చేస్తుందా? సినిమా ఒకటే ప్రజల్ని హాని చేస్తుందా? ఆల్కహాల్ హాని చేస్తాం లేదా? సిగరెట్స్ హాని చేస్తాం లేవా? గుట్కాలు హాని చేస్తాం లేవా? ఆల్కహాల్ రేట్ ఉంటే మరి ఇది తెల్లవాళ్ళు మరి మీరు బాటిల్లో 1000 రూపాయలు 2000 3000 ఉంటే కొనుక్కొని తాగుతున్నారే రోజు. ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకొని ఆల్కహాల్ తాగి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకొని అది 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 మీకు ఆనందాన్ని ఇస్తుంది, సపోర్ట్ కొడతారు, అందరిని ఎంకరేజ్ చేస్తారు. కానీ ఒక 2.5 గంటల సినిమాని ఒక ప్రజల మధ్యలో కూర్చొని ఒక 2.5 గంటలు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఒక 500 300 టికెట్ రేట్ అంటున్నారు కదా. టికెట్ రేట్ ఎంత ఉంటుంది మేడం? 150. ఎంత ఉంటుంది నాకు తెలియక అడుగుతాను నేను జనరల్గా. ఫ్యాన్స్ ఇప్పుడు మనకు స్టార్ హీరోల టికెట్లు అయితే ఒక 1 days 2 days అవేమో ప్రీమియర్ షోలను అవేనో 1000 రూపాయలు 1500 ఏదో పెడుతున్నారు. అది క్రేజ్ ఉంటుంది కాబట్టి క్రేజ్ ఉన్న వాళ్ళు చూస్తారు. యావరేజ్ టికెట్ రేట్ ఎంత ఉంటుంది నాకు తెలిసి? ఇప్పుడు సినిమాలు ఎన్ని రిలీజ్ అవుతున్నాయి? ఒక తెలుగు సినిమాలు నాకు తెలిసి ఒక 300 సినిమాలు రిలీజ్ అవుతాయి ఇండస్ట్రీలో. చిన్న ఈ పెద్ద అని కలిపి ఇయర్లీ ఒక 300 సినిమాల వరకు యావరేజ్గా రిలీజ్ అవుతాయి. దాంట్లో పెద్ద సినిమాలు ఎన్ని ఉంటాయి? పెద్ద సినిమాలు నాకు తెలిసి ఒక 10 ఉంటాయి, 10కి మించి ఉండవు. స్టార్స్ మనకు పెద్ద స్టార్స్ ఒక 10 మందో 15 మందో ఉన్నారు, వాళ్ళు సంవత్సరానికి ఒకటే సినిమా తీస్తారు. చిరంజీవి గారు ఉన్నా, లేకపోతే ప్రభాస్ గారు ఉన్నా, లేకపోతే ఇంకా ఏదైనా స్టార్ హీరోస్ ఎంతమంది ఉన్నారో, మన జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, ఇంకా వీళ్ళంతా ఒకటే సినిమా తీస్తారు సంవత్సరానికి. అల్లు అర్జున్ గారు కావచ్చు, వీళ్ళంతా స్టార్ హీరోస్ అంతా ఒకటే సినిమా తీస్తారు. ఓకే. ఆ 10 సినిమాలు మినహాయిస్తే, ఓ 10-15 సినిమాలు మినహాయిస్తే మిగతాది 90% ఆఫ్ ద సినిమాలు నార్మల్ రేట్సే ఉంటాయి. ఇప్పుడు దీన్ని అనాలిసిస్ ఎవరు చేయాలా? మొత్తం నీకు 300 సినిమాలు రిలీజ్ అయినప్పుడు దాంట్లో ఒక 10% కూడా కాదు, అది ఒక 5% అంటే 15 సినిమాలు. మన స్టార్ హీరో సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి? సంక్రాంతికో, దసరాకో, దీపావళికో, సమ్మర్లలో అప్పుడే రిలీజ్ అవుతాయి. మిగతా సినిమాలన్నీ టికెట్ రేట్లు నీకు అనుకూలంగానే ఉంటాయి. 200 రూపాయలు ఉంటుంది నాకు తెలిసి మ్యాక్సిమం. ఈ రోజులలో నువ్వు ఒక బిర్యానీ తిన్నా కూడా 200 రూపాయలు అవుతుంది. నేను అనేది ఏంటి అంటే, అందరికీ చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, మనము మంచిని వ్యాపొందించాలి. పోరాటం అనేది ఒక మంచి పద్ధతిలో చేస్తే ఆలోచించేసే పోరాటం చేయమని చెప్తున్నా జనాలకు నేను. మంచి మెసేజ్. దొంగతనం చేసి మనం దొంగతనంగా చూసి ఆ వికృతానందం పొంది మనం దొంగతనాలకు అలవాటు పడే బదులు నువ్వు ధైర్యంగా నిలబడి మీరు బ్యాన్ చేయండి సినిమాలను. ఒక 6 నెలలు ప్రతిజ్ఞ చేయండి, నేను 6 నెలలు నేను సినిమాకు పోను, లేకపోతే ఒక 1 year సినిమాకు పోను ప్రతిజ్ఞ చేయండి. థియేటర్లని ఖాళీగా పెట్టేసేయండి, కథం. అప్పుడు ఆలోచిస్తారు ప్రొడ్యూసర్స్ కానీ స్టార్స్ కానీ, అరే ఎందుకు నా సినిమాకి రావడం లేరు, అరే మరి నేను ఒక ప్రొడక్ట్ తీయాలంటే మరి వీళ్ళు ఎందుకు రావడం లేరు నా దగ్గరికి. నేను అప్పుడు కొత్త మార్కెటింగ్ టెక్నిక్స్ వస్తాయి, ప్రజల్ని ఆకర్షించడం ఎట్లా అని వస్తుంది, రకరకాల ఆలోచనలు వస్తాయి. దాని నుంచి ప్రజలకు మేము సినిమాని ప్రజలకు ఎట్లా చేరవేయాలి అతి తక్కువ ధరలోనే వస్తుంది దానికి. మీరు నేను అందరికీ అదే చెప్తున్నా, మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఐబొమ్మ రవి సపోర్ట్ చేస్తున్నారు, హీరోయిన్ చేస్తున్నారు, వాడు వచ్చి నేను కాపాడుతా అంటాడు, వాడు వచ్చి నేను అది చేస్తా అంటాడు, ఎవరెవరేదో చెప్తున్నారు. కానీ ప్రజలకు మంచివాడు చెప్పాలా? ఏది నా పిల్లలకి నేను ఇప్పుడు నా పిల్లలు ఉన్నారనుకో, నా పిల్లలకి నేను దొంగతనంగా డౌన్లోడ్ చేసుకొని సినిమాలు చూడమని నేర్పాలనా? లేకపోతే దర్జాగా పోయి థియేటర్లో కూర్చొని 200 కట్టి సినిమా చూడమని నేర్పాలా? 10 మందిలో కూర్చో 10 మందితో ఇంటరాక్షన్గా. ఇప్పుడు ఒక థియేటర్కి కదిలి సినిమాకి వెళ్ళడం అనేది మీకు అందరికీ అర్థం కాని విషయం ఏంటి అంటే,
ఒక థియేటర్కి వెళ్ళి మన సినిమా చూడటం అనేది కొన్ని వేల అంశాలు ముడిపడినాయి దాంట్లో. మేము ఒక సినిమా ఎవరన్నా ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా తీయాలి అంటే దగ్గర యావరేజ్గా ఒక 100 నుంచి 250 కుటుంబాలు బతుకుతాయి ఒక సినిమా మీద ప్రొడక్షన్లో. అర్థమైందా? ఇండైరెక్ట్గా ఇప్పుడు ఒక హీరో ఉంటే హీరోకి 10 మంది స్టాఫ్ ఉంటారు, హీరోయిన్ ఉంటే 10 మంది స్టాఫ్ ఉంటారు, ప్రొడక్షన్ హౌస్ ఉంటే స్టాఫ్ ఉంటారు. అట్లా ఒక 500 మంది దాకా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఒక సినిమాకి ఒక 500 మంది కనెక్షన్ ఉంటారు. 500 కుటుంబాలు బతుకుతాయి. అదొక ఇండస్ట్రీ. అది థియేటర్ రిలీజ్ చేస్తే థియేటర్ స్టాఫ్ బతుకుతారు. ఓకే, తర్వాత ఇంకా XYZ చాలామంది డిస్ట్రిబ్యూటర్లు బతుకుతారు. అంతా అదొక మొత్తం ఆధారపడి ఉంటారు దానిపైన. మీరు అన్నది నేను ఎప్పుడు కూడా థియేటర్లో రేట్లు పెట్టి చూడండి అని చెప్తానులే. నేను పోరాటం అనేది మీరు నిరసన ద్వారా మీరు వ్యక్తపరచండి తప్ప డౌన్లోడ్ చేసుకునే వాళ్ళని ప్రోత్సహించకండి అని చెప్తున్నా నేను. కరెక్ట్, మంచి మెసేజ్. నువ్వు పోరాటం చెయ్యి, నువ్వు సినిమా ఇండస్ట్రీ మీద పోరాటం చెయ్యి, నీకు హక్కు ఉంది. ఎట్లా? నువ్వు నిరసన వ్యక్తం చెయ్యి, సినిమాని బ్యాన్ చెయ్యి, సినిమాకు పోకు. సినిమా తీసేటోళ్ళని నీ నిరసన ద్వారా, నీ పోరాటం ద్వారా, నీ మంచితనం ద్వారా నువ్వు దాన్ని ఆలోచింపజేయంటున్నా నేను. అంతేగాని మనం ఇంట్లో కూర్చొని మొబైల్ ఫోన్లో అన్ని డౌన్లోడ్ చేసేసుకొని చూస్తే కూడా ఏం మజా రాదా? ఫోన్లో చూస్తే కూడా అది నాకు అర్థమే కాదు కాన్సెప్ట్. ఆ బొమ్మ చక్కగా ఉండదు, మాట చక్కగా ఉండదు, ఆ ఎక్స్ప్రెషన్ ఉండదు, ఆ దొంగతనంగా చూసే కాన్సెప్ట్ నాకు అర్థమే కాలేదు. ప్రజలకు గనక నిజంగా సినిమా ఇండస్ట్రీ మీద గనక పోరాడాలని ఉంటే, మీరు నిజంగా గనక సినిమా రేట్లు పెరిగినాయి, లేకపోతే మేము భరించలేకపోతున్నాము, మేము చూడలేకపోతున్నాము అని కనుక అనుకుంటే ఒక్క 1 year సినిమాని బ్యాన్ చేసేయండి సరిపోతుంది. మీ జీవితం నుంచి ఒక్క 1 year మీరు ప్రతిజ్ఞ చేసేసుకొని నేను సినిమా ఇండస్ట్రీని మారుస్తా, రేట్లు తగ్గిస్తా, క్వాలిటీ పెంచుతా అంటే ఒక్క 1 year మీరు అందరూ బంద్ చేయండి, అందరు దిగి వస్తారు. మంచి మెసేజ్ ఇచ్చారు. ఇది చేసేద్దాం ఎవరికి లేదు, ఇది చేసేద్దాం ఎవరికి లేదు. ఏదో విధంగా ఎంటర్టైన్మెంట్ కావాలి. అది ఏదైనా కావచ్చు. నువ్వు నిరసన నేను ఏం చెప్తా, బీయింగ్ అడ్వకేట్ ఏం చెప్తా అంటే నువ్వు పోరాటాన్ని నిజాయితీగా చెయ్యి, ఆలోచింప విధానంలో చెయ్యి. అంతే తప్ప నువ్వు దొంగతనాలు చేసి నేను పోరాటం చేస్తున్నా అంటే దాన్ని పోరాటం అన్నారు. దాన్ని కరెక్ట్. ఇండస్ట్రీ జనాలను దోచుకోవటంలే, జనాలు ఇండస్ట్రీ దోచుకుంటున్నారు దొంగతనంగా చూసి. ఎందుకు? అది మీరు పోరాడండి గట్టిగా. ప్రతిదానికి చట్టాలు ఉన్నాయి దేశంలో, పోరాడండి, దానిపైన అది చేయండి. కానీ డౌన్లోడ్ చేసుకొని చూడటం అనేది ఎందుకు ప్రోత్సహిస్తున్నారు మీరు? ఇవాళ ఈ చిన్న దొంగతనాలు అందరికి అలవాటు అయితే ఇంకా పెద్ద దొంగతనాలు చేయాలనిపిస్తుంది. కరెక్ట్. ఇది చిన్న తప్పుగా కన్సిడర్ చేసి ఏముందిలే అని అనుకుంటారు. తప్పది. నేను ప్రజలందరికీ చెప్పేది ఏంటి అంటే, మీకు సినిమా ఇండస్ట్రీ మీద కనుక ఏమైనా కంప్లైంట్స్ ఉంటే న్యాయపరంగా పోరాడండి, నిరసన వ్యక్తం చేయండి, ఒక ఉద్యమాన్ని తీసుకురండి తప్ప మనము నేరాలు చేసిన వ్యక్తులను ప్రోత్సహించదని చెప్తాను ఎప్పటికీ. రైట్, మంచి మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.